ఏపీ మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లేదంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచించాలి. ఏం మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీకెందుకు బాధ అనిపించట్లేదు? దీన్ని రాజకీయం కోసం వాడతారా? పద్ధతిగా ఏదన్నా చేయాల్సింది ఉంటే, ఏదన్నా పాలసీలు ఉంటే మాట్లాడండి. వీటిని రాజకీయం చేస్తారా? అంటే మీకేమీ దొరక్క ఓటమి భయంతో ఈరోజు టీడీపీ వాళ్ళు ఇలాంటి అంశాలను కూడా, ఒక చావును కూడా శవరాజకీయాలుగా ఏ విధంగా వాడుకుంటున్నారో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు ఈ విధంగా నిరూపించారు వాళ్ళ యొక్క మూర్ఖపు బుద్ధితో. చాలా బాధేస్తూ ఉంది. ప్రభుత్వము ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, భార్గవ్ గారు కావచ్చు, ఉమెన్స్ కమిషన్ నుంచి పద్మ గారు కావచ్చు, మేమంతా కూడా వచ్చి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాము. ప్రభుత్వం తరఫున 2 చిన్నారులు ఉన్నారు కాబట్టి వారికి ఒక ఆర్థిక సాయం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేశారో దాని గురించి వాళ్ళకు చెప్దామని వచ్చాము. ప్రభుత్వము ఒక సంక్షేమాన్ని అందుకున్నటువంటి ఒక ఆడబిడ్డకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసి దీన్ని బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ఎందుకు జాలి కలగట్లేదో అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా? వాళ్ళకి ఇలాంటి జాలి ఇలాంటివి ఏవి ఉండవా? ఖచ్చితంగా లేనంటే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉందని, ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ వారి కుటుంబానికి మా కాండోలెన్సెస్ తెలియజేసుకుంటున్నాం. గీతాంజలి ఆత్మహత్య మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సోషల్ మీడియా చేసినటువంటి హత్య.